వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధన కోసం ప్రధాని మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మాజీ మేయర్ బండా కార్తికారెడ్డి పేర్కొన్నారు. దేశంలో బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, పేదరిక నిర్మూలన, సమగ్ర అభివృద్ధితో పాటు నాణ్యమైన విద్య, వైద్య సేవలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే మోదీ ధ్యేయమని ఆమె పేర్కొన్నారు. బీజేపీ గోల్కొండ జిల్లా ఆధ్వర్యంలో బషీర్బాగ్ దేశోద్ధారక భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మోదీ నాయకత్వం, సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. प्रेस कॉन्फ्रेंस में पधारे इस मीडिया कवरेज का समावेश किया गया है। भाइयों, आज देख रहे हैं हम आज को संतुष्ट करते हुए आज इस देश को प्रगति की ओर ले जा रहे हैं। आज हम देख रहे हैं नरेंद्र मोदी जी कांग्रेस के 60 साल के को हमारे भारत देश को विश्व गुरु बनाने के लिए मोदी जी का जो संकल्प आज हमारे इस कार्यक्रम में पधारे आज भारतीय जनता पार्टी के तेलंगाना राज्य इकाई के जी जो कि उप महापौर थे, आज उन्होंने इस प्रेस कॉन्फ्रेंस में मुख्य अतिथि के रूप में आए। धन्यवाद। బండా కార్తికారెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మిగతా సోదరులు శైలేందర్ గారు, సంజయ్, దేశంలోని అన్ని జిల్లాలలో మీడియా సమావేశాలు, అదే వివిధ వర్గాల ప్రజలందరితోటి సమావేశాలు, సమ్మేళనాలు. ఆవాస్ యోజన కింద ఈ దేశంలో 4 కోట్ల ఇళ్లను నిర్మించడం జరిగింది. విష సర్పాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నటువంటి దుర్ఘటనలను చూసినటువంటి నరేంద్ర ఇజ్జత్ గా స్వచ్ఛ భారత్ మరి 3 సార్లు కూడా గెలిచి మరి 12 సంవత్సరాలు వారు పూర్తి చేసుకోవడం జరిగింది. మరి ఎన్డీఏ ప్రభుత్వంలో మరి వారు కొనసాగుతూ మరి మన దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 8 మంది ఎంపీలని మనం గెలిపించుకోవడం జరిగింది. మరి రైతులకి, మహిళలకి, యువతకి పెద్దపీటేసి అభివృద్ధికి దోహదపడుతున్నారు. మరి వారు ఇచ్చిన ప్రాధాన్యత మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకుందాం. అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం వారు ఆహర్నిశలు శ్రమించుకుంటూ మరి దేశ అభివృద్ధిలో మీ అందరికీ కూడా తెలుసు G20 మరి ఏ విధంగా మనము చేసుకోవడం జరిగింది, గ్లోబల్ సబ్మిట్. అదేవిధంగా రీసెంట్గా ఫిబ్రవరిలో మరి AI ఇంటర్నేషనల్ సబ్మిట్ చేసుకున్నాం. దాంట్లో దాదాపు 100 దేశాలు పైగా, అదేవిధంగా 20 దేశాల ప్రతినిధులు దాంట్లో పాల్గొని, అదేవిధంగా టెక్నాలజికల్గా కూడా CEOs కూడా పార్టిసిపేట్ అవ్వడం, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా AI సబ్మిట్ని సక్సెస్ఫుల్గా సబ్మిట్ మనం నిర్వహించుకుంటే మరి మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ మరి ఏ విధంగా ప్రవర్తించింది. మన ప్రధానమంత్రి గారేమో దేశాన్ని మరి నంబర్ 1 స్థానంలో ఉంచాలని వారు ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు ఏ విధంగా మరి అంటే హాఫ్ నేకెడ్గా ప్రవర్తించి ప్రదర్శన చేసి మరి భారతదేశాన్ని పరువుని ఏ విధంగా తీశారో ఒకసారి మనం చూడటం జరిగింది. మరి అదేవిధంగా మరి రైతులకి PM కిసాన్ వంటి పథకాల ద్వారా రైతుల సహాయం కోసం మరి సహాయం అందించడం జరిగింది. కానీ ఇక్కడ మరి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ఏ విధంగా ప్రవర్తించిందో మొన్న వర్షాలు వస్తే మరి రైతులకి ఏ విధంగా వారు గోస చూపించారో మనం చూసాం. మరి బీజేపీ అధ్యక్షుడైన రామచంద్రరావు గారి అధ్యక్షతన మరి ప్రతి గ్రామం వెళ్ళి అక్కడ తడిచిన ధాన్యాన్ని, అదేవిధంగా కొనుగోలు చేయని ధాన్యాన్ని మరి వారు పరిశీలించడం జరిగింది. కానీ ఇక్కడ మరి రేవంత్ రెడ్డి గారు మరి చివరి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని అబద్ధాలు చెప్పి మోసం చేసి వర్షాలు పడేంత వరకు కూడా కౌళ్ళల్లో ధాన్యం కుప్పలు అట్లనే నిలిచిపోయడం జరిగింది. మరి పద్దాక మరి కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తారు తప్ప మరి మేము చేయాల్సినవి ఏం చేయట్లేదు అనేది వారు ఆత్మ పరిశీలన చేసుకుంటలేరు. ఒకసారి మనం ఆలోచించుకుందాం. అదేవిధంగా భారత సంస్కృతి వారసత్వం, జాతీయ నాయకుల గౌరవం పెంచే విధంగా నరేంద్ర మోదీ గారు మరి ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రపంచం వేదికపై భారతదేశ ప్రతిష్ట వారు పెంచారు.
మరి ఇంతకు ముందు 2014కి ముందు ప్రధానమంత్రి గారు ఏదైనా సదస్సుకి ఇంటర్నేషనల్ సదస్సుకు వెళ్తే మరి మన ప్రధానమంత్రి ఎక్కడున్నారని ఏ వరుసలో ఉన్నారని ఆ ఫోటోల్లో వెతుకునే వాళ్ళం. కానీ ఈరోజు ప్రధానమంత్రి గారు మరి మధ్యలో ఉంటూ ఒక సింహంలా ఉంటూ మరి ప్రధానమంత్రి గారు మరి భారతదేశంలో ప్రపంచ దాంట్లో మన భారతదేశ ప్రధానమంత్రి గారు కనిపిస్తూ ఉంటారు.